ఖాతాలపై ప్రాథమిక ఖాతాలకు కనీస నిల్వ అక్కర్లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి జరిమానాలు ఉండవు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ప్రారంభించిన ఖాతాల్లో సహా సుమారు 72 కోట్ల ప్రాథమిక పొదుపు డిపాజిట్ ఖాతాలకు కనీస నిల్వ నిబంధన లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కనీస నిల్వ పాటించకపోయినా వీటికి జరిమానా ఉండబోదని లోక్సభకు లిఖితపూర్వకంగా వెల్లడించారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే బ్యాంకులు సున్నా నిల్వ ఖాతా సౌకర్యాన్ని అందిస్తున్నాయని అవి పేర్కొన్నారు. డిపాజిట్, నగదు ఉపసంహరణ, ఏటీఎం సేవలకు ఛార్జీలు ఉండవని కూడా వివరించారు. ఇతర ఖాతాలపై బ్యాంకులు తమ బోర్డు అనుమతించిన విధానాలకు, ఆర్బీఐ మార్గదర్శకాలకు లోబడి ఇతర సాధారణ ఖాతాదారులు కనీస నిల్వ నిర్వహించకపోతే రుసుములు వసూలు చేసేందుకు వీలుందని మంత్రి తెలిపారు. ఆయా సేవలు అందించేందుకు అయ్యే ఖర్చుల ఆధారంగా హేతుబద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. గత 2 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ బ్యాంకులు కనీస నిల్వ లేని పొదుపు, కరెంటు ఖాతాల నుంచి దాదాపు 8,000 కోట్లను రుసుములుగా వసూలు చేశాయి. ఈ మొత్తం ఆ బ్యాంకుల ఆదాయం 0.23% మంత్రి తెలిపారు. బ్యాంకులు తమ ఆదాయాన్ని పెంచుకోవడం కాకుండా స్వయం వ్యయం తట్టుకోవడానికే ఈ రుసుములు వసూలు చేస్తున్నాయని వివరించారు. కొత్త బాండ్ల జారీ కూడా. సో మొత్తంగా చూసుకున్నట్లయితే వీరు ఏం చెప్తున్నారంటే బ్యాంకు ఖాతాదారులందరికీ గుడ్ న్యూస్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి కనీస బ్యాలెన్స్ లేకపోయినా కూడా అడిషనల్గా డబ్బులు అయితే కట్ అయితే చేసుకోరని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు సేవలు డబ్బులు డిపాజిట్ చేయడం కానీ, నగదు ఉపసంహరణ చేయడం కానీ, ఏటీఎం సేవలు అంటే ఏటీఎంలు ఎక్కువగా వాడడం కానీ ఏం చేసినా కూడా ఛార్జీలు అయితే ఉండవని చెప్పేసి గుడ్ న్యూస్ అయితే చెప్పారన్నమాట బ్యాంకు ఖాతాదారులందరూ కూడా. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.